వ్యవసాయ శాఖ వారు కృషి చేస్తున్నారు. అలాగే మొబైల్ అప్లికేషన్స్ ద్వారా తాజా వ్యవసాయ సూచనలన్నీ కూడా అందిస్తూ చీడపీడలు రాకుండా రైతుల కోసం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు గదగా పోసింది. ఏటైద్రయ్య ఎప్పుడు చూసినా సంక్రాంతికి వచ్చే కొత్తలలో ముఖం కలకలాడిపోతుంటది. ఏటైందేంటి మామిడి పండు పొలుపులో అయిపోయింది ముఖం. ఇంకేటమ్మా అంతా నా పొలం చూసుకునే. ఏటైపోయిందేంటి పొలానికి? ఎప్పుడు చూసినా వేసేయడానికి పొలం చూస్తే ఇంకేటి ఆ ఎరువుల కొట్లో దొరికే రసాయన ఎరువులే. అదన్నమాట సంగతే. నేను చూడు సేంద్రియ ఎరువులు వాడుతున్నా పొలానికి. సేంద్రియ ఎరువులా? అయ్యేటి సేంద్రియ ఎరువులు అంటే పశువులు వేసిన ప్యాడ్ని ఎండిపోయిన ఆకుల్ని కుళ్ళపెట్టి ఉంచితే అది ఎరువుగా మారి మన పంట పొలానికి వేస్తే మన పంటకు కావాల్సిన పోషకాలు అందించి మంచి పంటెత్తాయి. అదన్నమాట సంగతి. అందుకే నాది పొలం అంత కలగల్లాడిపోతుంది. ఈ ఏడు నీకు పోటీ నేనే. నువ్వు చేస్తావని నేను చెప్పాను రంగయ్య. అలా రసాయన ఎరువులు వాడటం వల్లే నాలో ఉన్న సారం అంతా పోతుంది. ఆ సారం కదా? అదే సేంద్రియ ఎరువులు వాడటం వల్ల నాలో ఉన్న సారం అంతా పెరిగి మంచి పంట వస్తుంది. అందుకే నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నాను. నా రైతు నాకు ఎంతో మంచి ఆహారం ఇవ్వడం వల్ల ఆరోగ్యంగా ఎదిగాను. నెమ్మదిగా ఎదిగిన మంచి ఫలితాన్ని అయితే ఇవ్వగలుగుతున్నాను. చూసారా రైతులారా, మీరు సంవత్సరం మొత్తం కష్టపడి రసాయన ఎరువులు వాడటం వల్ల నాలో ఉన్న సారం నశించిపోతుంది. అదే మీరు సేంద్రియ ఎరువులు వాడటం వల్ల